వెరీ గుడ్ మార్నింగ్ అందరికి స్వాగతం సుస్వాగతం. వెలుగు పేపర్ ని వినిపించడానికి నేను వచ్చేసాను, మీరు కూడా వచ్చేసేయండి. కొంచెం పనున్నా, కొంచెం నిద్రగా ఉన్న, నోట్ అ బిగ్ ఇష్యూ. మీరు ఏం చేస్తారంటే V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టి క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. మీ పని ఏదైనా సరే ఒక 45 minutes లో మీరైతే అప్డేట్ అయిపోతారు పేపర్ తో. సో వెలుగు పేపర్ తీసుకొని నేను వచ్చేసాను, మీరు కూడా వచ్చేయండి. హెడ్లైన్స్ ఏంటో తెలుసా? టెస్ట్లన్నీ, ఎంట్రన్స్ టెస్ట్లన్నీ వాయిదా వేశారు కదా, రద్దు దిశగా ఆలోచన చేస్తున్నారా అని చెప్పి అనుమానాలు వస్తున్నాయి. ఏం చేస్తారు ఒకవేళ ఎంట్రన్స్ టెస్ట్లు రద్దు చేసే ఆలోచన చేస్తే? ఎట్లుంటది మరి? దానికి సంబంధించి అడ్మిషన్స్ ఎలా ఉంటాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, వాటి గురించి బ్యానర్ ఐటమ్ ఉంది, ఆ వివరాలు చెప్తాను. అండ్ కరోనా టెస్ట్లపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఏంది మొద్దు నిద్ర? మరొకసారి హైకోర్టు, ఎన్నిసార్లు హైకోర్టు చెప్పినా సరే ఎక్కడ కూడా సిచ్యుయేషన్ లో మార్పు ఏం కనిపించలేదు. మరొకసారి హైకోర్టు ఫైర్ అయింది రాష్ట్ర సర్కార్ పైన. అండ్ కొత్త అప్పు 1,50,000 కోట్లు, ఆర్డినెన్స్ తో లైన్ క్లియర్ చేసుకున్న రాష్ట్ర సర్కార్. కొత్తగా ఆర్డినెన్స్ తెచ్చుకుని 1,50,000 కోట్లు కొత్త అప్పు చేయడానికి వీలుగా లైన్ క్లియర్ చేసుకుందని చెప్పి ఐటమ్ చూస్తున్నాం. దాని గురించి చెప్తాను వివరంగా. ఈసారి మక్క మస్తుగానే, మక్కలు వద్దు ఈ సీజన్ లో వేయొద్దు అని చెప్పి చెప్పినా సరే ఎక్కడ కూడా రైతులు వినని సిచ్యుయేషన్. వాళ్ళకి వాళ్ళ భూమి మీద వాళ్ళ వాళ్ళ మట్టిలో వాళ్ళకి ఏం పండుతుందో ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే మక్కలు సాగు చేస్తున్నారని చెప్పి ఈ ఆర్టికల్ చూస్తున్నాం. కరోనాపై తప్పుడు లెక్కలు, రోజుకు 11,000 టెస్టులు చేస్తున్నామని చెప్పి 3,000 చేస్తున్నారని చెప్పి రామ్ మాధవ్ ఫైర్ అయ్యారండి. ఉమ్మడి జిల్లాల రెండు ఉమ్మడి జిల్లాల వర్చువల్ ర్యాలీలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా తీవ్రంగా మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నిన్న 1,018 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వరుసగా 1,000 దాటడం ఇది రెండోసారి మన రాష్ట్రంలో. మొన్న 3-4 days బ్యాక్ ఒకసారి 1,000 కేసులు దాటాయి, ఇప్పుడు మరొకసారి 1,000 కేసులు దాటాయి. దేశం మొత్తంలో 6 లక్షల కరోనా కేసులు. సో ఇలాంటి వార్తలతో పాటు ఇంకా చాలా బోలెడు వార్తలు ఉన్నాయి వెలుగు పేపర్లో. వీటన్నిటిని తీసుకుని మీకు సవివరంగా వినిపించడానికి మీ సౌజన్యం నేను వచ్చేసాను, మీరు కూడా వచ్చేయండి. షేర్ కొట్టండి, మీ వంతుగా మీరు షేర్ కొట్టండి, నా వంతుగా నేను మీకు వార్తలు వినిపిస్తాను. చలో ఠీకే, ఇంకా స్టార్ట్ చేస్తున్నా. ఎంట్రన్స్ టెస్ట్లన్నీ రద్దు, కరోనా ఎఫెక్ట్ తో అడ్మిషన్లకు నేరుగా సర్కార్ మొగ్గు చూపుతోందని చెప్పి చూస్తున్నాం. క్వాలిఫైడ్ కోర్సులో వచ్చిన మార్కులే ఆధారం. ఎంసెట్ అయితే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా, ఆ తర్వాత ఇంకా పై కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు అయితే తర్వాత డిగ్రీ కోర్సుల ఆధారంగా, ఇట్లా ఏవైతే క్వాలిఫైడ్ కోర్సులు ఉంటాయో వాటిలో వచ్చిన మార్కుల ఆధారంగానే అడ్మిషన్స్ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తోంది. ఎక్కువ మంది అర్హులు ఉంటే లాటరీ పద్ధతిలో సీట్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఫైల్ సీఎం దగ్గరికి చేరింది, ఇంకా ఆయన నిర్ణయం తీసుకోవడం ఒకటే మిగిలింది అని చెప్పి మనం ఆర్టికల్ చూస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మాత్రం అభ్యంతరం చెప్తోంది దీనికి. దీనివల్ల రూరల్ స్టూడెంట్స్ నష్టపోతారు. మామూలుగా కూడా ఏమవుతుందంటే జనరల్ గా ఇంటర్మీడియట్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో పెద్దగా మార్కులు రాని వాళ్ళు కూడా ఎంసెట్ కానీ ఇలాంటి ఎంట్రన్స్ టెస్ట్ లో మంచి ర్యాంకులు అవి సాధిస్తూ ఉంటారు. సో ఒకవేళ ఈ వీటినే కనుక ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళు రూరల్ స్టూడెంట్స్ ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దీనికి అభ్యంతరం చెప్తోంది. మరి దీని మీద చర్చలు జరుగుతున్నాయి, చూద్దాం ఏం జరుగుతుందో. కరోనా ఉధృతి కారణంగా ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా వాయిదా వేసింది. సో వాటిని రద్దు చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తోందని చెప్పి మనం చూస్తున్నాం. ఈ స్టూడెంట్స్ కి క్వాలిఫైడ్ కోర్సులో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు జరిపేందుకు ప్లాన్ చేస్తోంది. ఒకవేళ సీఎం కనుక దీనికి ఒప్పుకుంటే ఎంసెట్, ఎడ్సెట్, లాసెట్, పాలిసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ సెట్ తో పాటు మిగతా అన్ని ఎంట్రన్స్ టెస్టులు రద్దవుతాయని చెప్పి మనం చూస్తున్నాం. యాక్చువల్లీ జూలై 1 నుంచి, నిన్నటి నుంచి స్టార్ట్ కావాల్సి ఉండే, బట్ కరోనా వల్ల అది స్టార్ట్ కాలేదు. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది కూడా ఇంకా తెలియని ఇష్యూ అనమాట. ఒక అయోమయం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికంతా కరోనా కంట్రోల్ అవుతుంది, మేము ఆగస్ట్ లో పెడతాము అని చెప్పే సిచ్యుయేషన్ కూడా ప్రస్తుతం లేదు. కాబట్టి ఒకవేళ ఆగస్ట్ దాటితే ఇంకా తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంగతి ఇంతే సంగతులు. అందుకని చెప్పి ఏం చేయాలి, రద్దు చేస్తే ఎట్లా చేయాలి అనే దానికి సంబంధించి ఆలోచనలు జరుగుతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. సో ఎంట్రన్స్ టెస్ట్లు లేకుండా అడ్మిషన్లు జరుపుతామని చెప్పి నిర్ణయం తీసుకుంటే గందరగోళం ఏమైనా వస్తుందా, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నారు. డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై ఈ నెల 9లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కాబట్టి వాటిని నిర్వహించాలా? డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా హైకోర్టు సరే కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు అయితే రద్దు చేస్తారు, వాట్ అబౌట్ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అంటే మరి దాని గురించి ఆలోచనలు చేస్తోంది. 9th వరకు టైం ఇచ్చింది హైకోర్టు, అప్పటికి వాయిదా వేసింది. సో 9th లోగా హైకోర్టుకి ఏం చెప్పాలి? ఇదివరకు సెమిస్టర్ మార్కుల ఆధారంగా సరాసరి తీసి అట్లా ఏమన్నా వీళ్ళని పాస్ చేయాలా అని చెప్పి కూడా ఆలోచిస్తోంది. దీని మీద కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతోందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అడ్మిషన్లు ఎట్లుండొచ్చు ఒకవేళ ఈ ఎంట్రన్స్ టెస్ట్ కనుక రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం మొగ్గు చూపిస్తే, సీఎం కేసీఆర్ కనుక దానికి అనుగుణంగా డెసిషన్ తీసుకుంటే ఎట్లుంటాయి అడ్మిషన్స్ అంటే, క్వాలిఫైడ్ కోర్సులోని మార్కుల ఆధారంగా పై కోర్సులో అడ్మిషన్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు.
ఈ ప్రాసెస్ కి రిజర్వేషన్లకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ ప్రాసెస్ నిర్వహించాలని చెప్పి కూడా ప్రయత్నిస్తోంది. ఎంట్రన్స్ టెస్ట్లు లేకుండా నేరుగా అడ్మిషన్లు ఇస్తే బీఈడి, లా, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కోర్సులో అడ్మిషన్ల కోసం డిగ్రీ మార్కుల్ని మెరిట్ గా తీసుకుంటారు. ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ అగ్రికల్చర్ ఇలాంటి కోర్సులు అడ్మిషన్స్ ఇస్తారు కదా, దానికి ఇంటర్ మార్కుల ఆధారంగా తీసుకుంటారు అనమాట. అంటే ఎంసెట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో పాలిటెక్నిక్ అడ్మిషన్లు 10th గ్రేడ్స్ ఆధారంగా భర్తీ చేస్తారు. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తర్వాత అడ్మిషన్లు ఎలా పూర్తి చేసేవారో సేమ్ అలానే ఇప్పుడు కూడా అడ్మిషన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ లో అప్లికేషన్ తీసుకుంటాం. ప్రతి సెట్ కి కన్వీనర్ ఉన్నట్లుగానే అడ్మిషన్స్ కి కూడా ఒక కన్వీనర్ ఉంటారు. ఆ కన్వీనరే మొత్తం ప్రాసెస్ ని మానిటర్ చేస్తారని చెప్పి అధికారి చెప్పారు. ఇందుకోసం కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా రెడీగా ఉంది అని చెప్పి ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పిన విషయాన్ని బట్టి తెలుస్తోంది. సో ఒకవేళ ఎంట్రన్స్ టెస్టులు రద్దు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి చాలా తీవ్రమైన ఆలోచన జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దాని గురించి ఇండెప్త్ మనం నెక్స్ట్ పేజ్ లో కూడా చూద్దాం. అండ్ కొత్త అప్పు 1,50,000 కోట్లు. కార్పొరేషన్ల గ్యారంటీల క్లాజ్ కు సవరణ చేసి ఒక ఆర్డినెన్స్ తెచ్చుకుంది రాష్ట్ర సర్కార్. 90% లిమిట్ 200%గా మార్పు. అందువల్ల ఇప్పటికే 2.90 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇంకో 1,50,000 కోట్ల అప్పు చేసింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. మొన్న మధ్య 3-4 డేస్ బ్యాక్ మనం చూసాం, విపరీతంగా కిస్తీలు కట్టాల్సిన పరిస్థితిలో ఉంది, అప్పుల తెలంగాణగా మారింది అని చెప్పి. సో ఆల్రెడీ 2.90 లక్షల కోట్ల అప్పులు ఉంటే మరింత భారీ ఎత్తున అప్పులు తెచ్చేందుకు గేట్లు తెరిచింది. ఆర్డినెన్స్ లో ఉన్న క్లాజ్ కి సవరణ చేసుకుని ఇంకొక 1,50,000 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు లైన్ క్లియర్ చేసుకుంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయకుండా కట్టడి చేసే ఎఫ్ఆర్బిఎం లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచండి అని చెప్పి కరోనా టైమ్స్ లో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. సో దానికి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ పెడుతూ కొన్ని కండిషన్స్ పెడుతూ ఎఫ్ఆర్బిఎం పరిమితిని 3 నుంచి 5% పెంచుకోవచ్చు రాష్ట్రాలు అని చెప్పి చెప్పింది కేంద్రం. సో దాన్నే ఆసరాగా తీసుకుని ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని 3 నుంచి 5% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. సో ఏంటి ఎఫ్ఆర్బిఎం సడలింపులు ఇచ్చింది కేంద్రం, సరే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ 90% లిమిట్ ని 200%గా మార్చడం ఏంటి? దీని గురించి చూద్దాం మనం సెకండ్ పేజ్ లో. అండ్ అదే పేజ్ లో కరోనా టెస్టులపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం, క్లియర్ గా హైకోర్టు మరొకసారి గట్టిగా మాట్లాడిందండి. మీరు వ్యవహరిస్తున్న తీరు ఎట్లుందంటే ప్రజలకి జీవించే హక్కుని కాలరాస్తున్నట్లుగా ఉంది. ఏంటి నిర్లక్ష్యం? పక్కనున్న ఏపీని చూడండి అని చెప్పి కూడా ఏపీని కోట్ చేసింది. గత నెల 16 నుంచి అంటే జూన్ 16 నుంచి 26 వరకు 10 రోజుల్లో 50,000 టెస్టులు చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నారు. మీరే పెట్టుకున్నారు టార్గెట్. మీరు పెట్టుకున్న టార్గెట్ ని కూడా మీరు రీచ్ కాలేని పరిస్థితి ఉంది. అసలు ఏంటి నిర్లక్ష్యం, ఎందుకు ఇంత అలసత్వం అని చెప్పి క్వశ్చన్ చేసింది. ఈ టైంలో కేవలం 30,877 టెస్టులు మాత్రమే చేశారు. 33 జిల్లాల నుండి కేవలం 12 జిల్లాలకే టెస్టులు కూడా పరిమితం చేశారు. మిగిలిన జిల్లాలు ఏమయ్యాయి అని చెప్పి కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. ఇదే టైంలో ఏపీ 2,11,838 టెస్టులు చేసింది. అంతేకాకుండా ఇంటింటికి వైద్యం అందించేందుకు నిన్ననే 400 అంబులెన్స్ని కూడా ప్రారంభించింది. ఏపీ ఈ రేంజ్ లో దూసుకుపోతుంటే ఎందుకు మనం ఆ స్థాయిలో చేయలేకపోతున్నాం, ఇంత అలసత్వం ఎందుకు అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. రాష్ట్రంలో మిలియన్ జనాభాకు అంటే ప్రతి 10 లక్షల మందికి 2,215 టెస్టులు మాత్రమే చేస్తోంది మన రాష్ట్రం. వేరాజ్ మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తమిళనాడులో అయితే 14,000 అంటే ప్రతి 10 లక్షల జనాభాకి 14,000 టెస్టులు. మహారాష్ట్రలో 9,588. ఇట్లా ఏపీలో 16,000, 10 లక్షల జనాభాలో 16,000 టెస్టులు చేస్తుందంటే ఏ రేంజ్ లో ఏపీ టెస్టులు చేస్తుందో చూస్తున్నాం. సో కరోనా కోరలు చాస్తున్న టైంలో సర్కార్ మీనమేషాలు లెక్కిస్తే చాలా దారుణమైన పరిస్థితుల్ని చూడాల్సి ఉంటుంది అని చెప్పి కూడా పదే హైకోర్టు ఇదే హెచ్చరిస్తోందండి. చాలా కాషియస్ గా ఉండాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి, టెస్టులు చేయండి అని చెప్పి పదే చెప్తోంది. అయినా సరే రాష్ట్ర సర్కార్ దీన్ని తలకెక్కించుకోవట్లేదు. బులెటిన్స్ లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ విషయం కూడా గతంలో హైకోర్టు చెప్పింది. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వార్డ్ వైజ్ గా ఏ వార్డ్ లో ఎన్ని కేసులు వచ్చాయో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే హెల్త్ బులెటిన్స్ లో అవేం కనిపించట్లేదు. చాలా చేస్తాం, హెల్త్ బులెటిన్స్ వివరంగా ఇస్తాం, చనిపోతే ఏ కారణంతో చనిపోయారో కూడా వివరిస్తామని స్వయంగా ఆరోగ్య మంత్రి చెప్పిన మాటలకు కూడా దిక్కులేదు 4 రోజులైనా సరే. సో బులెటిన్స్ లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ర్యాపిడ్ టెస్టులు చేయండి అని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది. ఈ 17th కల్లా చూస్తాం, ఈ జూలై 17 దాకా టైం ఇచ్చింది. ఇప్పటికల్లా మేము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయండి, లేకపోతే సిఎస్ ని, హెల్త్, మున్సిపల్ డిపార్ట్మెంట్ల ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా కోర్టుకు రావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా చాలా సీరియస్ గా కోర్టు రియాక్ట్ అయింది. సర్కార్ ఇస్తున్న రిపోర్ట్లు అన్ని కూడా తప్పులు తడకలుగా ఉంటున్నాయని చెప్పి కూడా మండిపడ్డ సిచ్యువేషన్. సో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే మన దగ్గర ఎందుకు జరగట్లేదు, ఇంత అలసత్వం ఏంటి అని చెప్పి కూడా కోర్టు క్వశ్చన్ చేసింది. దాని గురించి కూడా ఇండెప్త్ చూద్దాం మన లోకల్ పేజీలో. అండ్ కరోనాపై తప్పుడు లెక్కలు, రోజు
రోజుకు 11,000 టెస్టులు చేస్తున్నామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు, చేస్తున్నది 3,000 టెస్టులు అని చెప్పి రామ్ మాధవ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఫైర్ అయ్యారు. ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల జన సంవాద్ వర్చువల్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారండి. టెస్టుల విషయంలో కేంద్రానికి కూడా రాంగ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. నిన్ననే మనం చెప్పుకున్నాం, కేంద్ర బృందం వచ్చింది, మొత్తం అన్ని రిపోర్ట్స్ అన్ని తప్పులు తడకలు ఇచ్చారని చెప్పి. సో కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చిన నిధుల్ని కేసీఆర్ దారి మళ్లించారని చెప్పి ఇదే ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మాట్లాడారు. సో సర్కార్ ఎట్లా ఉండకూడదో చెప్పడానికి, చూపడానికి కేసీఆర్ సర్కార్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా రామ్ మాధవ్ అన్నారు. రాష్ట్రంలో అవినీతి, అసమర్థ సర్కార్ పాలన సాగుతోందని చెప్పి కూడా ఆయన విమర్శించారు. కొన్ని రాష్ట్రాలు సీరియస్ గా, కేంద్రం ఎంత సీరియస్ గా ఉన్నా కూడా కరోనా విషయంలో కొన్ని రాష్ట్రాలు చాలా ఈజీగా తీసుకోవడం వల్లనే అక్కడ ఆయా రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పి ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త ఇంకా ఆయన ఏం మాట్లాడారో చూద్దాం వివరంగా. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, కరోనా టెస్టులపై ఎందుకింత నిర్లక్ష్యం, మొద్దు నిద్ర. హైకోర్టు మరొకసారి చాలా గట్టిగా ఆదేశాలు జారీ చేసిందండి. రాష్ట్ర ప్రజల నిర్వాకం చూస్తుంటే ప్రజల జీవించే హక్కుని కాలరాసేలా ఉంది. వార్డుల వారీగా వివరాలు ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు దాస్తున్నారు? జూన్ 17 బులెటిన్ చూస్తే రాష్ట్రంలో కరోనా బారిన పడిన చాలా మంది 26 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులే. అంటే యువతకి వైరస్ సోకిందన్న విషయం చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఇది ప్రజలకి తెలియాల్సిన అవసరం లేదా? చాలా వివరంగా ఎందుకు ప్రజలకి చెప్పట్లేదు? ఈ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు కూడా కరోనా సోకుతోంది, కాషియస్ గా ఉండండి. మీరు వివరాలు చెప్తేనే కదా ప్రజలకి తెలిసేది, ప్రజలు అప్రమత్తం అయ్యేది. మీరు వివరాలు దాచడం వల్ల ఏం లేదన్న ఫీలింగ్ లో ప్రజలు కూడా ఉంటున్నారు. అందుకని చెప్పి వాళ్ళు కూడా పెద్దగా సీరియస్ గా ఏం తీసుకోవట్లేదు, ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు, కరోనా స్ప్రెడ్ అవ్వడానికి కారణమవుతున్నారు. వివరాలు దాస్తే ఎట్లా అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది. మీడియాకు వెల్లడించే బులెటిన్లను హైదరాబాద్ లోని కాలనీ అసోసియేషన్స్ కి ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినా సరే ఎందుకు అధికారులు ఖాతరు చేయటం లేదు అని చెప్పి అడిగింది. అండ్ హెల్త్ బులెటిన్ వివరాలని రీజనల్ పేపర్స్ లో పబ్లిష్ చేయాలని కూడా చెప్పినాం, కానీ ఒక్క పేపర్ లోనే ఇస్తున్నారు, అదేంటి అన్ని పేపర్స్ లో ఇవ్వాలని చెప్పినాం కదా అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అన్ని చెప్పండి వివరాలు అని చెప్పి కూడా ఆదేశించింది. సెంట్రల్ టీమ్ ఏం చెప్పింది? 27, 28 తేదీల్లో సెంట్రల్ టీం ఇక్కడ పర్యటించింది. మరి ఆ టీం ఎక్కడ పర్యటించింది, ఏం తేల్చింది, మీకు ఎలాంటి సూచనలు ఇచ్చింది, ఇవన్నీ ప్రజలకి తెలియాలి కదా. సరే ప్రజలకి ఎట్లనో మీరు చెప్పట్లా, కనీసం హైకోర్టుకైనా ఒక నివేదిక ఇవ్వాలి కదా మీరు సెంట్రల్ టీం పర్యటనకు సంబంధించి అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. సో రాష్ట్రంలో టెస్టులు, బులెటిన్లకు సంబంధించి ఏవైతే మేము ఆదేశాలు ఇచ్చామో వాటిని ఈ 17th కల్లా అమలు చేయాల్సిందే అని చెప్పి కూడా చెప్పింది. లేకపోతే కనుక 20th జరిగే విచారణకు స్వయంగా సిఎస్, హెల్త్, మున్సిపల్ చీఫ్ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళందరూ రావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా చాలా ఘాటుగా మాట్లాడింది. ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం టెస్టులు చేస్తున్నామని చెప్పి సిఎస్ సోమేష్ కుమార్ సౌకర్యాలు లేక టెస్టులు చేయడం ఆపేశామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నది కరెక్ట్? ఒక పక్క ఐసీఎంఆర్ చెప్పిన రూల్స్ ప్రకారం ఫాలో అవుతున్నామంటారు, మరో పక్కేమో టెస్టులు ఆపేశామని చెప్పి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెప్తారు. ఏది నమ్మాలి, ఏది కరెక్ట్ అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. పిల్లి ఎలుక మాదిరిగా ఏంటి ద్వంద్వ వైఖరి అని చెప్పి కూడా తీవ్రమైన కామెంట్స్ చేసింది. టెస్టులు నిలిపేయడం అంటే కోర్టు ధిక్కారం అవుతుందని చెప్పి శ్రీనివాసరావుకి తెలియదా? టెస్టులు పక్క ఎక్కువ చేయండి అని చెప్పి మేము హైకోర్టు పదే పదే చెప్తుంటే టెస్టులు ఆపేయడం ఏంటి, ఇది కోర్టు ధిక్కరణ కిందకి రాదా అని చెప్పి క్వశ్చన్ చేసింది. సో మీరు ఇట్లానే గనక మీనమేషాలు లెక్కిస్తూ మీకు తోచినన్ని సంఖ్యలో, అంత తక్కువ సంఖ్యలో టెస్టులు చేసుకుంటూ పోతే ఇంకొక 2 years ఖచ్చితంగా ఇది ఇలానే ఉంటది, కరోనా మనతోనే ఉంటుంది, దీని ప్రభావం ఇలా కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు సూర్యాపేట జిల్లా కరోనా రిపోర్ట్ ప్రకారం గత నెల 27 నాటికి ఆ జిల్లాలో సేకరించిన శాంపిల్ 753 మాత్రమే. అందులో ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయనేది ఇప్పటిదాకా కూడా తేలలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. సో జిహెచ్ఎంసీ పరిధిలో కంటైన్మెంట్ జోన్లు గుర్తించడంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది అని చెప్పి కూడా హైకోర్టు పేర్కొందండి. అండ్ హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ర్యాపిడ్ టెస్టులు చేయండి, 15 నిమిషాల్లో రిజల్ట్ వచ్చే ర్యాపిడ్ టెస్టులు చేయండి. పక్క రాష్ట్రాలు చాలా చేస్తున్నాయి ఇలాంటి టెస్టులు, ఫాలో అవ్వండి వెంటనే. మొత్తం ఒక టెస్ట్ చేసిన తర్వాత 5-6 రోజులు వెయిట్ చేయడం ఏంటి దాని రిజల్ట్ కోసం? ర్యాపిడ్ టెస్ట్లు ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి అని చెప్పి హైకోర్టు చెప్పింది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ శాంపిల్స్ ఎన్ని తీశారో జూన్ 26 నాటి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం లక్షణాలు ఉన్నవారికి, ఏ లక్షణాలు లేని వారికి ఎన్ని టెస్టులు చేశారో మొత్తం ఈ వివరాలన్నీ నివేదించాలని చెప్పి కూడా ఆదేశించింది. సో కోర్టుకి ఇచ్చే రిపోర్ట్లను అఫిడవిట్స్ ప్రకారం ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి అడ్వకేట్ జనరల్ ని క్వశ్చన్ చేసిందండి. ఏదో రిపోర్ట్, హెల్త్ రిపోర్ట్ ఇట్లా ఇచ్చినట్లు కోర్టుకి ఇచ్చేస్తే ఎట్లా? అది కాదు, మీరు అఫిడవిట్ రూపంలో సమర్పించాలి. రిపోర్ట్ లో అవాస్తవాలు ఉంటే ఎవరిని బాధ్యులు చేసేందుకు వీలుండదు, కానీ అఫిడవిట్ అయితే ఖచ్చితంగా దానికి అకౌంటబిలిటీ ఉంటుంది. సో అఫిడవిట్ రూపంలో సమర్పించండి అని చెప్పి కూడా కోర్టు చెప్పిన పరిస్థితి. సో కోర్టు ఈ రేంజ్ లో మాట్లాడింది. మరి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా పడుతుందో పట్టదో.
అండ్ అదే పేజ్ లో ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ ఖర్చులన్నీ సర్కారువే, మందులు పీపీ కిట్లు ఉచితమే, ఒక్కో పేషెంట్ ట్రీట్మెంట్ కి 10,000 ఇచ్చే యోచనలో సర్కార్ అని చెప్పి మనం చూస్తున్నాం. ఆ ఛార్జ్ అయితే కష్టమే అని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. నిన్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారండి. సో కరోనా పేషెంట్స్ కి ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి సర్కార్ ఆలోచన చేస్తోంది. ట్రీట్మెంట్ కి అవసరమైన మందులు కానీ పీపీ కిట్లన్నీ అన్ని కూడా మేమే ఇస్తాం, అంటే అన్ని గవర్నమెంటే ఇస్తుందని చెప్పి కూడా హాస్పిటల్స్ కి చెప్తోంది. సో ట్రీట్మెంట్ గా ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుంది. పేషెంట్స్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దని చెప్పి కూడా వాళ్ళకి పెట్టే ఆహారానికి కానీ మొత్తం అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి కూడా చెప్తోంది. గైడ్ లైన్స్ లో ఆరోగ్య శాఖ ఈ గైడ్ లైన్స్ జారీ చేసింది. అవసరమైన మందులు ఇతర వస్తువుల కోసం ఇండెంట్ పెట్టాలని చెప్పి కూడా హాస్పిటల్స్ సూపరింటెండెంట్స్ కి సూచించింది. ప్రైవేట్ లో కరోనా ట్రీట్మెంట్ కి అవసరమైన ప్రోటోకాల్ ను ఫీవర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ తయారు చేస్తున్నారు. సో అవసరమైన సలహాలు సూచనల కోసం ఆయన గాంధీ నిమ్స్ డాక్టర్లను సంప్రదించాల్సిందిగా టీచింగ్ హాస్పిటల్స్ కి సూచిస్తున్నారు. అంటే దేనికి ఎంత అవుతుంది, ఇండెంట్ ఎట్లా పెట్టాలి అనేది వాళ్ళని సంప్రదించాల్సిందిగా కూడా ఆయన సూచిస్తున్నారు. సో కరోనా ట్రీట్మెంట్ కి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేస్తున్న ఏర్పాట్లని వాటిని కూడా నిన్న ఆరోగ్య మంత్రి ఈటెల పరిశీలించారు. హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ సహా పలు ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ ఆయన పరిశీలించారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అయితే సర్కార్ ఫిక్స్ చేసిన ఛార్జీతో కష్టమే అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే పేషెంట్ కండిషన్ ని బట్టి 16,000 నుంచి 2,20,000 వరకు ఇచ్చారు. మాకు కూడా అట్లానే ఇవ్వాలి. 10,000 అంటే అసలు మాకు అది ఏ మూలకి సరిపోదు. మామూలుగా కరోనా ట్రీట్మెంట్ అంటేనే మాకు వర్క్ చేసే డాక్టర్లకు కానీ నర్సులకు కానీ మేము ఎక్కువ జీతాలు ఇచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది విధుల్లో. సో వాళ్ళకి పే చేయాలన్నా కూడా మాకు సర్కారు ఇచ్చే డబ్బులు ఏ మూలకి సరిపోవు, కొంచెం దీన్ని పెంచాలి అని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. సో సర్కార్ డబ్బులు ఇవ్వకుండా అరకొరగా ఇచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కూడా మనతో డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ కంటైన్మెంట్ జోన్స్ లో నెలాఖరు దాకా లాక్డౌన్. నిన్న అన్లాక్ 2 కి సంబంధించి గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందండి. ఈ మంత్ 31 వరకు లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. అండ్ కంటైన్మెంట్ జోన్స్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నామని చెప్పి కూడా విడుదల చేసింది. రాత్రి హాస్పిటల్స్ కానీ మెడికల్ షాపులు మినహా అన్ని రకాల షాపులు రాత్రి 9:30 దాటేలోగా క్లోజ్ చేయాలని చెప్పింది. అండ్ మార్నింగ్ 5 నుంచి యాజ్ యూజువల్ గా ఓపెన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి గైడ్ లైన్స్. అండ్ అదే పేజ్ లో ఒక్కరోజే 1,018 మందికి 17,357కి కరోనా కేసెస్ సంఖ్య చేరిందండి మన రాష్ట్రంలో. సో 1,018 కొత్త కేసులు వచ్చాయి. ఇందులో యాజ్ యూజువల్ గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 881 కేసులు వచ్చాయి, చాలా హైయెస్ట్. అండ్ బుధవారం అంటే నిన్న 4,234 టెస్టులు చేస్తే 1,018 అంటే 24% పాజిటివిటీ ఉంది. మన రాష్ట్ర పాజిటివ్ రేట్ ఇప్పటిదాకా దేశంలోనే హైయెస్ట్ మనం చూస్తూనే ఉన్నాం. సో 24% పాజిటివ్ రేట్ తెలంగాణలో కనిపిస్తోంది. సో 17,357కి పెరిగిందండి. సో 8,082 మంది కోలుకున్నారు. 9,008 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. నిన్న 7 చనిపోయారు కరోనాతో. సో మృతుల సంఖ్య 267కి చేరింది. దానికి సంబంధించిన వార్త. అండ్ దేశంలో కూడా 6 లక్షలు దాటే కేసులు. నిన్న 19,016 కేసులు కొత్త కేసులు వచ్చాయి. దీంతో 6 లక్షలు దాటిపోయే దేశంలో కేసులు. మొత్తం మరణాలు 17,848కి చేరుకున్నాయని చెప్పి చూస్తున్నాం. సో తమిళనాడులో 3,882, ఢిల్లీలో 2,442 కేసులు వచ్చాయి. మహారాష్ట్ర యాజ్ యూజువల్ హైయెస్ట్ 5,537 కేసులు రికార్డ్ అయిన పరిస్థితి. సో 4 రోజులుగా కర్ణాటకలో కూడా తీవ్రత పెరుగుతోందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. సగటున ప్రతిరోజు 1000కి పైగా కేసులు వస్తున్నాయి. సో కర్ణాటకలో కూడా డేంజర్ బెల్స్ కనిపిస్తున్నాయి. అండ్ అదే పేజ్ లో కొత్త అప్పు 1,50,000 కోట్లు. సో అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి గవర్నర్ ఆమోదంతో ఈ ఆర్డినెన్స్ తెచ్చింది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 2005 FRBM యాక్ట్ 34కి 2 సవరణలు ఈ ఆర్డినెన్స్ లో పొందుపరిచింది అని చెప్పి చూస్తున్నాం. ఇందులో ఉన్న 2వ సవరణ రాష్ట్ర ఖజానాను అప్పుల్లో ముంచెత్తే ప్రమాదం ఉంది అని చెప్పి చూస్తున్నామండి. ఏంటంటే FRBM పరిధిలో చేసే అప్పులన్నీ మామూలుగా బడ్జెట్ పద్ధతుల్లో పొందుపరుస్తారనమాట. కానీ కార్పొరేషన్ల పేరిట తెచ్చే అప్పులు బడ్జెట్ లో కనిపించవు. సో ప్రభుత్వం ఏంటంటే వీటిని గ్యారంటీలుగా చూపిస్తుంది. చివరకు వీటిని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంటుంది. మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం గత 6 ఏళ్లలో కూడా ఈ మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ, పవర్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు సంబంధించి వివిధ కార్పొరేషన్ల పేరిట 1.13 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. సో కార్పొరేషన్ల పేరిట అప్పులు తెస్తారు కాబట్టి వీటిని బడ్జెట్ లో చూపించాల్సిన అవసరం ఉండదన్నమాట. చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీలకు కూడా లిమిట్ ఉంటుంది. కానీ రాష్ట్ర రెవెన్యూ రాబడిలో గ్యారంటీల మొత్తం 90% దాటకూడదన్నమాట. FRBM చట్టంలోని 9వ సెక్షన్ లోని D క్లాజ్ లో ఇది ఉంది. సో
మీరు ఎంత కార్పొరేషన్ల పేరు చెప్పుకున్నా సరే దీనికి ఇచ్చే గ్యారంటీలకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. 90% దాటకూడదు అని చెప్పి ఎఫ్ఆర్బిఎం చట్టంలోని 9వ సెక్షన్ డి క్లాజ్ లో ఉంది. కానీ ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేంజ్ చేసిందంటే 90% బదులు 200%గా దీన్ని మార్చేసుకుంది అనమాట. సో ఇప్పుడు కార్పొరేషన్ల పేరిట తెచ్చే అప్పులు రెవెన్యూ రాబడి కంటే డబుల్ కాబోతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తాం. అంటే 2 లక్షల కోట్లు దాటిపోతుంది అప్పు, ఆదాయానికి మించి అప్పులతో. సో మామూలుగా 90% ఉండేది 200%కి పెంచుకున్నారు కాబట్టి ఆ రేంజ్ లో అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆదాయానికి మించి అప్పులు పెరిగిపోతాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది తెలంగాణ భవితవ్యం అని చెప్పి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కాళేశ్వరం, మిషన్ భగీరథ, పాలమూరు తరహాలో అప్పుల కోసమే కొత్త కార్పొరేషన్లు పుట్టుకొస్తాయి. ఆల్రెడీ వీటన్నిటిని కార్పొరేషన్లుగా మార్చి ఆ కార్పొరేషన్ల పేరిట అప్పులు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కార్పొరేషన్ల పేరిట అప్పులు తెస్తే దాన్ని బడ్జెట్ లో చూపించక్కర్లేదు కాబట్టి. సో ఇప్పుడు దీన్ని పెంచేసుకోవడంతో 90% కాస్త 200% గా మార్చేసుకోవడంతో ఇంకా ఇలాంటి కార్పొరేషన్లు మరిన్ని పుట్టుకొస్తాయని చెప్పి కూడా ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పెరిగిన ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో 55,000 కోట్లు అప్పు చేయడం టార్గెట్ గా పెట్టుకుంది. 2021 బడ్జెట్ లో ప్రభుత్వం బహిరంగ మార్కెట్ లో 33,000 కోట్లు అప్పులు తీసుకుంటామని చెప్పింది. పెరిగిన లిమిట్ తో 55,000 కోట్లు అప్పులు తెచ్చుకునేందుకు లైన్ క్లియర్ చేసుకుంది. సో ఈ చిన్న ఆర్డినెన్స్, ఆ చిన్న సవరణ ద్వారా ఇంత వెసులుబాటు తెచ్చుకుంది. వీటికి తోడు కార్పొరేషన్ల పేరిట తెచ్చే అప్పులతో ఈ ఏడాది చివరి వరకు తెలంగాణ అప్పు మొత్తం 4 లక్షల కోట్లు దాటిపోతుంది అని చెప్పి ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి సర్ప్లస్ గా వచ్చిన రాష్ట్రాన్ని అప్పులు తెలంగాణగా మార్చారని చెప్పి. మరి కొత్తగా 1,50,000 కోట్లు అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంది. దానికి సంబంధించిన వార్త. అండ్ ఎంట్రన్స్ టెస్ట్లన్నీ రద్దు, మనం ఫస్ట్ పేజ్ లో చూసాం కదా, దాని కంటిన్యూషన్. సో 4.60 లక్షల మంది స్టూడెంట్స్ ఊరట చెందుతారు అని చెప్పి మనం ఆర్టికల్లో చూసాం. ఎందుకంటే ఇంతమంది అప్లై చేసుకున్నారు, ఎక్కువగా ఎంసెట్ కి అప్లై చేసుకున్న విద్యార్థులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి రద్దు అని చెప్పి ఇట్లా ఉంటాయి అడ్మిషన్ల ప్రక్రియ అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేస్తే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఊరట చెందుతారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఇన్విజిలేటర్లు, ఆ విద్యార్థులు 100 మంది ఉంటారు కాబట్టి ఒక్కరికి కరోనా సోకినా కూడా మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కూడా ఆలోచిస్తోందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఒకవేళ ఎక్కువ మంది అర్హులు ఉంటే క్వాలిఫైడ్ కోర్సులో ఒకరికంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ కి ఈక్వల్ మార్క్స్ వస్తే ఏం చేస్తారు అంటే ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారట. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏజ్ కనుక ఈక్వల్ గా ఉంటే ఆ స్టూడెంట్స్ ఎదురుగానే వాళ్ళ పేర్లతో లాటరీ తీస్తారు, దాని ప్రకారంగా సీట్ ఖరారు చేస్తారని చెప్పి ఆఫీసర్స్ చెప్తున్నారు. మామూలుగా బాసర ఐఐటీనే ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నామండి. ఎంట్రన్స్ లేకుండా జరిగే అడ్మిషన్ల ప్రాసెస్ కు బాసర ఐఐటీఏ ఆదర్శం అని చెప్పి ఆఫీసర్లు అంటున్నారు. ఎందుకంటే బాసర ఐఐటి స్టార్టింగ్ నుంచి కూడా 10th ఎగ్జామ్స్ లో వచ్చిన మెరిట్ ఆధారంగానే అక్కడ అడ్మిషన్లు జరుపుతున్నారు. ఇప్పటిదాకా కూడా దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం రాలేదు. సో బాసర ఐఐటీలో అనుసరిస్తున్న పద్ధతినే ఇప్పుడు ఇక్కడ కూడా అడ్మిషన్స్ కి అనుసరించాలి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దీనివల్ల ప్రతిభకు ఏమైనా అడ్డుకట్ట పడుతుందా అని చెప్పి కూడా కొంతమంది అంటే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కొన్ని డౌట్స్ వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఎంట్రన్స్ లేకుండా అడ్మిషన్స్ చేపడితే క్వాలిఫైడ్ కోర్సులోని మార్కుల ఆధారంగా కనుక తీసుకుంటే రూరల్ స్టూడెంట్స్ నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎంట్రన్స్ లో మంచి మంచి ర్యాంకులు తెచ్చుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళకి ఇలాంటి ప్రాసెస్ తో ఇబ్బంది ఏమోనని చెప్పి కూడా వాళ్ళు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. సో దోస్త్ రిజిస్ట్రేషన్ కూడా వాయిదా పడిందండి. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని 15 రోజుల పాటు పోస్ట్ పోన్ చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు. కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కరోనా ఎఫెక్ట్ తోనే అని చెప్పి అధికారులు అంటున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో అడ్వాన్స్ సప్లిమెంటరీపై స్పష్టత ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఇంటర్ జేఏసీ డిమాండ్ చేసింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి సంబంధించి చాలా మంది విద్యార్థులు ఆందోళనగా ఉన్నారు, ఉత్కంఠగా ఉన్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారో క్లారిటీ ఇవ్వండి. దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉంటుందో లేదో అని చెప్పి ఆందోళన చెందుతున్నారు. క్లారిటీ ఇవ్వండి అని చెప్పి ఇంటర్ జేఏసీ డిమాండ్ చేస్తోంది ప్రభుత్వాన్ని. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్ లో కరోనాపై తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని చెప్పి వర్చువల్ ర్యాలీలో రామ్ మాధవ్ తీవ్రంగా విమర్శించారండి. టిఆర్ఎస్ సర్కార్ టెస్టులు చేయకుండా అంకెల గారడీ చేస్తున్నా కూడా కరోనా కేసులు ఇన్ని, అసలు టెస్టులు తక్కువ చేసి అన్ని తప్పుడు లెక్కలు చెప్పి అంతా చేస్తున్నా 17,000 కేసులు కనిపిస్తున్నాయంటే వాస్తవంగా టెస్టులు చేసి వాస్తవంగా అన్ని ఫ్యాక్చువల్ ఇవన్నీ కూడా చూపిస్తే ఇంకే రేంజ్ లో కేసులు ఉంటాయో మనం ఊహించుకోవచ్చు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. కేంద్రానికి కూడా తెలంగాణ తప్పుడు నివేదికలు ఇస్తోంది. 11,000 టెస్టులు చేస్తున్నామని చెప్తున్నారు. వాస్తవ పరిస్థితి చూస్తే 3,000 దాటట్లేదని చెప్పి కూడా చెప్తున్నారు.
గత నెల 20న రాష్ట్రంలో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ జాతీయ చీఫ్ నడ్డా పాల్గొన్నారు. అదే స్ఫూర్తితో ఇలా ప్రాంతీయ జిల్లాల్లో కూడా ఇలాంటి వర్చువల్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పి బీజేపీ డెసిషన్ తీసుకుంది. దానికి సంబంధించిన ర్యాలీలోనే నిన్న రామ్ మాధవ్ మాట్లాడారు. ఇందులో చాలా మంది పాల్గొన్నారండి. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, విజయరామారావు, ఆనంద్ భాస్కర్, గరికపాటి మోహన్ రావు, మొత్తం చాలా మంది పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లోని 20 చోట్ల ఏర్పాటు చేసిన డిజిటల్ వేదికల నుంచి ప్రజలు వర్చువల్ ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం వైఖరి దురదృష్టకరం అని చెప్పి రామ్ మాధవ్ అన్నారండి. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనాని చాలా ఎఫిషియెంట్ గా కట్టడి చేసుకున్నాం. నేను ప్రజల సేవకుడిని అని చెప్పి పదే పదే ప్రధాని మోడీ చెప్తూ ఉంటారు. కానీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాత్రం నియంతగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన కామెంట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పూర్తి కాకముందే ప్రారంభించారు. దాని రిజల్ట్ ఏంటో మనం చూస్తూనే ఉన్నాం. గంటలు పడింది. వాటన్నిటిని ఆయన కోట్ చేస్తూ చెప్పారనమాట. సో రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుందని చెప్పి మోడీ ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ సీఎం మాత్రం రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పి ఆయన అన్నమాట. అండ్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. మోడీ సర్కార్ మొదటి 5 ఏళ్లలో 136 పథకాల్ని ప్రవేశపెట్టింది. సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత 370 రద్దు కానీ, లేకపోతే సిఏఏ కానీ, ట్రిపుల్ తలాక్ రద్దు కానీ, ఇలాంటివన్నింటినీ కూడా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పి కూడా రామ్ మాధవ్ అన్నారు. సో కరోనా పుట్టింది చైనాలోనే. అలాంటి కరోనాను ఓడిస్తున్న వాళ్ళం చైనాను సమర్థవంతంగా ఎదుర్కొని ఓడించే శక్తి మనకు ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారండి. అనవసరంగా రాహుల్ గాంధీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా అన్నారు. మళ్ళీ లాక్డౌన్ ఆలోచన ఎందుకు, కరోనా కంట్రోల్లో ఉంటాయని చెప్పి బండి సంజయ్ క్వశ్చన్ చేశారు. అదే ర్యాలీలో ఆయన కూడా పాల్గొన్నారు. కరోనా కట్టడి కోసం 7,000 కోట్లు ఇచ్చింది కేంద్రం. ఏం చేశారు ఆ 7,000 కోట్లని? ఈయన చాలా రోజుల నుంచి అదే క్వశ్చన్ చేస్తున్నారు. వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని చెప్పి. సో మరొకసారి దాన్ని రీట్రీట్ చేశారు. సహాయ నిధికి, సీఎం సహాయ నిధికి కూడా చాలా డబ్బులు వచ్చినాయి కదా, వాటిని ఏం చేశారని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో రాష్ట్రంలో కరోనా కంట్రోల్లో ఉంది అని చెప్పి అంటున్నారు. మరి అంత కంట్రోల్లో ఉంటే మళ్ళీ లాక్డౌన్ పెట్టే ఆలోచనలు ఎందుకు చేస్తున్నట్లు అని చెప్పి కూడా సంజయ్ క్వశ్చన్ చేశారు. డాక్టర్స్ డే సందర్భంగా ప్రధాని మోడీ కూడా డాక్టర్ల సేవల్ని గుర్తు చేసుకుని వాళ్ళని మెచ్చుకుంటే కనీసం ఒక మాట రాలేదా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ డాక్టర్ల సేవల్ని అక్నాలెడ్జ్ చేయడానికి, వాళ్ళకు ఒక థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఇంక నోరు రాలేదా అని చెప్పి క్వశ్చన్ చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ బంజారాలను సీఎం మోసం చేసిండు, రిజర్వేషన్లపై మాట తప్పిండు అని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారండి. నిన్న పార్టీ ఆఫీస్ లో బంజారా నేత తాను నాయక్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. బంజారాల పాత్ర అన్డౌటెడ్లీ తెలంగాణ ఉద్యమంలో మరువలేంది. అలాంటి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి మాట తప్పారు. ఖచ్చితంగా దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అన్నారు. అండ్ కరోనాపై పోరులో డాక్టర్లే కీలకం. డాక్టర్స్ డే సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్రీటింగ్స్ చెప్పారు. ఫ్రంట్ లైన్ లో ఉండి వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళకి సలాం అని చెప్పి దానికి సంబంధించిన వార్త. అండ్ సెప్టెంబర్ నెలాఖరుకు రామగుండం ఉత్పాదన ఎరువుల ఫ్యాక్టరీపై కేంద్ర మంత్రి సదానంద గౌడ సమీక్ష చేశారండి. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఎరువుల తయారీ మొదలవుతుందని చెప్పి సదానంద గౌడ అన్నారు. అండ్ ఏదైతే ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ప్రధాని ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి అంటున్నారో దానికి తోడ్పాటు ఇస్తుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. 99.53% పనులు పూర్తయ్యాయని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కమిషన్ల కోసమే కాళేశ్వరం నీళ్లు ఇవ్వడానికి కాదు, కొండపోచమ్మ సాగర్ కాలువ గండిపై ఉత్తాం. నిన్న కాంగ్రెస్ టీం ఎక్కడైతే కొండపోచమ్మ సాగర్ కాలువకి గండి పడిందో అక్కడ పర్యటించింది. ఈ సందర్భంగా కేసీఆర్ తన జేబులు నింపుకునేందుకే ప్రాజెక్టులు కట్టుకున్నారు, నీళ్లు ఇవ్వడానికి కాదు అని చెప్పి చాలా తీవ్రంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇంత నాసిరకం పనులను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూసినా కాంగ్రెస్ హయాం అని చెప్పి అంటుంటారు. ఎందుకు కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా ఇట్లా జరిగింది లేదు, ఇంత నాసిరకం పనులు మేము ఎప్పుడు చూడలేదని చెప్పి ఆయన అన్నమాట. గండిపడిన కాల్వ, మునిగిన పొలాల్ని పరిశీలించారు. ఒక్క నెలలోనే తెగిపోవడమా, కొండపోచమ్మ ప్రాజెక్ట్ కి జరిగినట్లు అంత నాసిరకం పనులు ఎప్పుడు చూడలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో ఎన్నో ఏళ్ల క్రితం కట్టిన కాల్వల మట్టి కట్టలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ కొత్త ప్రాజెక్టుల కాల్వల్లో సిమెంట్ లైనింగ్ తో కట్టలు పోస్తున్నా సరే ఆగట్లేదని చెప్పి ఆయన అన్నమాట. ఎంత సిగ్గుచేటు, సిమెంట్ లైనింగ్ తో కట్టిన కట్టలు నెల రోజుల్లో తెగిపోయాయంటే ఎంత సిగ్గుచేటు, ఎంత అప్రతిష్ట అని చెప్పి ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల కాల్వలు ఇంత నాసిరకంగా ఉంటే కట్టిన డ్యామ్ల సంగతి ఏంటి అని చెప్పి ఉత్తమ్ క్వశ్చన్ చేసిన పరిస్థితి. అవి తెగిపోతే పరిస్థితి ఏంటని చెప్పి ఆయన అన్నారు. సో కాల్వలు తెగడం మామూలు అని చెప్పి ఈఎన్సీ హరిరామ్ చెప్తున్నారు. అది ఆయన నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వెంటనే ఆయన్ని డిస్మిస్ చేసి ఆ కట్ట పనుల మరమ్మతులకు అయ్యే ఖర్చును ఆయన నుంచే రాబట్టాలని చెప్పి కూడా ఈయన డిమాండ్ చేశారు. వెంటనే సీఎం రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అన్నారండి. ప్రచార ఆర్భాటం, ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రచార ఆర్భాటం, కమిషన్ల కక్కుర్తి తప్ప ఇంకేం లేదని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. అండ్ అదే పేజ్ లో కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులే కొట్టుకుపోయినాయి, అభివృద్ధి చూసి కాంగ్రెస్ బీజేపీల కండ్లు మండుతున్నాయని చెప్పి హరీష్ రావు మాట్లాడుతూ చెప్పారు. కొండపోచమ్మ సాగర్ కాల్వ గండిపై కాంగ్రెస్ బీజేపీలు అనవసరంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని చెప్పి కూడా ఆయన
కామెంట్ చేశారండి. శివారు వెంకటాపూర్ చిన్న కాలువ తెగిపోతే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులే కొట్టుకుపోయాయని చెప్పి ఆయన కొన్ని ఇష్యూస్ కూడా చెప్పారు. 2007 జూలై 4న ఖమ్మం జిల్లాలోని పాలెంవాగు ప్రాజెక్టే కొట్టుకుపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రెడీ కాకముందే కొట్టుకుపోవడం, ఆ ప్రాజెక్టులో లోపం ఉందని కాంగ్రెస్ సర్కార్ దాన్ని వదిలేయడం, ఇవన్నీ గుర్తులేవా కాంగ్రెస్ అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. దేవాదుల ప్రాజెక్టు పైపులు టపాసులాగా పేలిపోయినప్పుడు మంత్రులుగా ఉన్న ఉత్తమ్ గాని పొన్నాలు గాని ఏం చేశారని చెప్పి హరీష్ క్వశ్చన్ చేశారు. అలాగే బీజేపీని కూడా ఆయన వదిలిపెట్ల. గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కాల్వకు 200 సార్లు గండిపడిన విషయంపై బీజేపీ వాళ్ళు ఏం జవాబు చెప్తారని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. మరి ఈ మధ్య మనోహరాబాద్ రైల్వే లైన్ వర్షానికి కొట్టుకుపోయింది. మరి దీనికి ప్రధాని మోడీ ఆన్సరబుల్ అని చెప్పి కూడా ఆయన అన్నారు. అసాధ్యం అనుకున్న గోదావరి నీటిని రైతులకు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కి దక్కింది. ఎప్పుడు కరీంనగర్ జిల్లా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చెరువులు నింపడం కూడా సీఎం కేసీఆర్ కి చెల్లింది అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ అన్నారు. ఈ తెగిపోయిన కాల్వ పనులు 2 రోజుల్లో పూర్తవుతాయి, ఎప్పట్లానే నీళ్లు వస్తాయని చెప్పి కూడా హరీష్ రావు మాట్లాడే పరిస్థితి. అండ్ అదే పేజ్ లో మీరు జోక్యం చేసుకోవాలి, కరోనాను రాష్ట్ర సర్కార్ పట్టించుకుంటలేదని చెప్పి ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారండి. రాష్ట్రంలో ట్రూ నాట్ కిట్స్ కూడా ఏపీలో 42 ఉంటే మన దగ్గర 22 ఉన్నాయి. వెంటనే ఇష్యూలో మీరు జోక్యం చేసుకోండి, లేకపోతే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఎక్కడా కూడా ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ పాటించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. దేశంలోనే అత్యధిక కేసులున్న మహారాష్ట్రలో పాజిటివ్ రేట్ 22% ఉంటే మన దగ్గర 27% ఉంది. మీరు వెంటనే జోక్యం చేసుకోండి అని చెప్పి ఆయన ప్రధాని మోడీకి లెటర్ రాశారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే కృష్ణా నీళ్లపై ఏపీ తొండేట అని చెప్పి మనం చూస్తున్నాం. కేటాయింపులకు మించి వాడుకుని తప్పుడు లెక్కలు చూపిస్తోంది ఏపీ అని చెప్పి. సాగర్ ఎండిడిఎల్ ను తనకు తానే తగ్గించుకున్న ఏపీ 22 టీఎంసీల నీటిని లెక్కలోంచి తీసేసే ప్రయత్నం అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. కృష్ణా నీళ్లకు సంబంధించి ఏపీ మళ్ళీ తొండేట మొదలెట్టింది. ఎండిడిఎల్ సాగర్ మినిమం డ్రా లెవెల్ ని 510 అడుగుల నుంచి 505 అడుగులకి తగ్గించి చూపించి ఒక్క చుక్క కూడా తాము అదనంగా తీసుకోవట్లేదు అని చెప్పి అబద్ధాలు చెప్తోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. బోర్డు కేటాయింపులకు మించి ఆల్రెడీ 38.56 టీఎంసీలు అదనంగా తరలించిపోయింది ఏపీ. అందులో 11 టీఎంసీలను వరద జలాల్లో వాటాగా పేర్కొంది. మిగతా 27.56 టీఎంసీల లెక్కలు చెప్పేందుకు అనేక పాటలు పడుతోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఈ ఏపీ తెలంగాణకి కామన్ ప్రాజెక్ట్స్ లో ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి ఏపీ లాస్ట్ ఇయర్ వస్తే 571.38 టీఎంసీల నీళ్లు తరలించుకుపోయింది. మొత్తం కృష్ణా బేసిన్ లో 649.66 టీఎంసీలని తీసుకుంది. సో కామన్ ప్రాజెక్ట్స్ నుంచి తెలంగాణ 207.96 టీఎంసీలు తీసుకుంటే మొత్తం కృష్ణా బేసిన్ లో 280.65 టీఎంసీలే చాలా తక్కువగా ఉపయోగించుకుంది. సో కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కేటాయింపులకి కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఆ కేటాయింపుల్ని మించి కృష్ణా నీటిని ఏపీ వాడుకుంది. కాబట్టి 2021 వాటర్ ఇయర్ లో ఆ మేరకు నీటిని మినహాయించి రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి మన తెలంగాణ వాదిస్తూ వస్తుంది. అండ్ మేము అంటే తెలంగాణ ఏదైతే తక్కువగా వాడుకుందో ఏవైతే మాకు మిగిలిపోయిన జలాలు ఉంటాయో మేము తక్కువ వాడుకున్నాం కాబట్టి మిగిలినవి క్యారీ ఫార్వర్డ్ చేయండి నెక్స్ట్ వాటర్ ఇయర్ కి అని చెప్పి కూడా తెలంగాణ వాదిస్తున్న సిచ్యుయేషన్. అయితే బోర్డు ఏపీని వివరణ కోరితే ఏపీ ఏం చెప్పిందంటే ఒక్క టీఎంసీని కూడా మేము అదనంగా తీసుకోలేదని చెప్పి వాదిస్తోంది, తొండాట ఆడుతోందని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. నాగార్జున సాగర్ మినిమం డ్రా లెవెల్ ని 505 అడుగులకి తగ్గించాలని చెప్పి May 22 జరిగిన 3 కమిటీ మీటింగ్ లో అడిగింది. అయితే మనం ఏం చేసామంటే గతంలో తాగునీటి కోసం 502 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకున్నామని చెప్పి కూడా అప్పుడు ఏపీ చెప్పింది. సో సాగర్ లో నీళ్లు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవసరం లేదని చెప్పి తెలంగాణ ఈఎన్సీ అన్నారనమాట. ఏపీ కోరినట్లు తాగునీటికి ఒక 2 టీఎంసీలు మేము ఇస్తాము, బట్ ఈ మినిమం డ్రా లెవెల్ ని మాత్రం తగ్గించొద్దు అని చెప్పి తెలంగాణ చెప్పిన పరిస్థితి. అయితే 22 టీఎంసీల మినహాయింపు కోసమే 3 కమిటీ మీటింగ్ లో సాగర్ డ్రా లెవెల్ ని తగ్గించడంపై నిర్ణయం తీసుకోలేదని చెప్పి కేఆర్ఎంబి బాధ్యులు చెప్తున్నారు. సో ఇదే విషయాన్ని 2 రాష్ట్రాల ఈఎన్సీలు కూడా పేర్కొన్నారు. మరి మినిమం డ్రా లెవెల్ ని తనకు తానుగా 505 అడుగులకు తగ్గించుకుని దాదాపు 22 టీఎంసీల నీటిని లెక్కలోంచి మినహాయించుకోవడంపై తెలంగాణ ఇంజనీర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. దీనికి సంబంధించి లెక్కలు తేల్చేందుకు త్వరలోనే మీటింగ్ కూడా ఏర్పాటు అవుతోంది. దీనికి సంబంధించిన వార్త. అండ్ సంగమేశ్వరం లిఫ్ట్ పై ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి మరొకసారి ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం, కృష్ణా బోర్డు సిడబ్ల్యూసి అనుమతులు పొందే వరకు ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి ఏపీ ప్రభుత్వానికి మరొకసారి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పష్టం చేసిందండి. ముందు ప్రాజెక్టులో డిపిఆర్లు ఇవ్వండి అని చెప్పి ఏపీ సర్కార్ కి లెటర్ రాసింది. 2-3 రోజుల్లో తెలంగాణ సర్కార్ కూడా లేఖ రాయబోతోందని చెప్పి మనం అక్కడ చూస్తాం. కేంద్ర జలశక్తి శాఖ ఆల్రెడీ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంది. సో కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల మేరకే ఈ లెటర్ రాశారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం.
ప్రాజెక్టుల డిపిఆర్ల విషయంలో బోర్డు అధికారులపై కేంద్ర జలశక్తి శాఖ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇవన్నీ మనకు తెలుసు. వెంటనే 2 రాష్ట్రాలకి రిమైండర్లు పంపించండి, రాకపోతే డిపిఆర్లు ఇవ్వకుంటే తామే జోక్యం చేసుకుంటామని చెప్పి కూడా కేంద్రం సీరియస్ అయింది. సో కృష్ణా రివర్ బోర్డు మెంబర్ ఏపీకి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇవాళ లెటర్ రాయబోతున్నారని చెప్పి మనం చూస్తున్నాం. సో ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం, కృష్ణా బోర్డు సిడబ్ల్యూసి అనుమతులు పొందే వరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్ళొద్దు అని చెప్పారు. ఏపీకి అయితే సంగమేశ్వరం లిఫ్ట్ విషయంలో కానీ, లేకపోతే పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు విషయంలో కానీ, దీనికి సంబంధించి 203 జీవో ఏదైతే ఉందో ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ముందుకి వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఈ లేఖలో చెప్పింది కృష్ణా బోర్డ్. సో దానికి సంబంధించిన వార్త. మరికొన్ని ప్రాజెక్టులు కూడా 203 జీవోనే కాదు, ముచ్చుమర్రి లిఫ్ట్, గుండ్రేవుల రిజర్వాయర్, గురు రాఘవేంద్ర, పులికనుమ, సిద్ధాపురం, శివభాష్యం, ఇట్లా ఎన్నో ప్రాజెక్టుల డిపిఆర్లు కూడా బోర్డుకి సమర్పించాలని చెప్పి కృష్ణా బోర్డు కోరింది. ఎట్టి పరిస్థితుల్లో అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందే వరకు, అపెక్స్ కౌన్సిల్, టెక్నికల్ కమిటీ, సిడబ్ల్యూసి, కృష్ణా బోర్డు వీళ్ళందరూ ఆమోదం పొందేంత వరకు ముందుకు వెళ్ళొద్దని చెప్పింది. దట్స్ వన్ మోర్ న్యూస్. అండ్ డాక్టర్ల సేవలకి సెల్యూట్ అని చెప్పి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ డాక్టర్లని అభినందించారు నిన్న డాక్టర్స్ డే సందర్భంగా. దానికి సంబంధించిన వార్త. మా ఉద్యోగాలు తీసేయద్దని చెప్పి మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్లు ధర్నా కూర్చున్నారండి. మనం చూసాం నిన్న వాళ్ళని ఏ రకంగా ఈ 6 ఏళ్ల నుంచి వాళ్ళ సేవల్ని ఉపయోగించుకుని ఇప్పుడు కరోనా టైంలో, క్రైసిస్ టైంలో మీ సేవలు మాకు వద్దని చెప్పి వాళ్ళందరినీ సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు 702 మంది అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, నిన్న మనం చెప్పుకున్నాం. సో వీళ్ళందరూ కూడా నిన్న ఎర్రమంజిల్లోని భగీరథ ఈఎన్సీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మమ్మల్ని అవుట్ సోర్సింగ్ పేరుతో తీసుకున్నారు సరే, బట్ ఈ టైంలో ఇట్లా తొలగించొద్దు, ఇంతకాలం మా సేవల్ని వాడుకున్నారు కదా, రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో ఈసారి మక్క మస్తుగానే సీఎం 1 ఎకరాలో వేయొద్దన్నా ఇప్పటికే 40,000 ఎకరాల్లో సాగు స్టార్ట్ చేసారు రైతులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలోనే, స్వయంగా సిద్దిపేట జిల్లాలోనే 2048 ఎకరాల్లో పంట సాగైంది అని చెప్పి చూస్తున్నాం. రాష్ట్రంలో వానలు, జలవనరులు, పంటల సాగు, తెగుళ్లు నివారణపై ప్రతి బుధవారం రిపోర్ట్ రెడీ చేస్తుంటుంది అగ్రికల్చర్ మినిస్ట్రీ. సో మక్కేస్తే ఎంఎస్పి కష్టం అని చెప్పి అన్నారు, బాగా వచ్చేస్తుంది, దానికి మద్దతు ధర రాదు, అనవసరంగా రైతులు నష్టపోతారని చెప్పి ఎన్ని మాటలు చెప్పినా సరే కేసీఆర్, రైతులు మాత్రం తమకున్న అనుభవంతో తమ భూమిలో ఏది పర్ఫెక్ట్ గా పండుతుందో ఆ నాలెడ్జ్ తోనే పంటలు వేసుకుంటున్నారని చెప్పి చూస్తున్నాం. గతేడాది ఈ టైంకి 1.44 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. బట్ ఈసారి 40,061 ఎకరాల్లో వేశారు. బట్ ఇంకా టైం ఉంది కాబట్టి, అంటే సీజన్ మొదలై నెల రోజులైంది, ఇంకో నెల వరకు కూడా విత్తనాలు వేసే టైం ఉంది కాబట్టి ఇది ఇంకా పెరగొచ్చు అని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. సో మొక్కజొన్న పంటల సాగుకు రాష్ట్రంలో 11.76 లక్షల ఎకరాలు అనువుగా ఉన్నాయి. మరి ఇప్పటికే 40,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఎంత పెరుగుతుందో చూడాలి. వరి 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ ఉన్న జాబ్ పాయే, కొత్త కొలువు రాకపాయే, మొత్తం ఆందోళనలో 259 ప్రొబేషనరీ డెప్యూటీ తహసీల్దారులు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నామండి. 4 ఏళ్ల కిందట పరీక్ష రాశారు వీళ్ళందరూ. తర్వాత 2 ఏళ్లు పట్టింది కోర్టు క్లియరెన్స్లు అవి రావడానికి. సరే ఎట్టకేలకి 8 నెలల కిందట రిజల్ట్స్ వచ్చాయి, ఆనందపడ్డారు. ఎవరు అనుకుంటున్నారు? గ్రూప్ 2 విజేతలు అనమాట. సో క్లియరెన్స్లు వచ్చాయని చెప్పి అనుకున్నారు. ఈ ఫిబ్రవరిలో ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, ట్రైనింగ్ రమ్మన్నారు. వీళ్ళు ఆల్మోస్ట్ 4 ఏళ్ల కిందట పరీక్ష రాసిన వీళ్ళందరూ ఇంకెంతకాలం వెయిట్ చేస్తామని చెప్పి చాలా మంది అప్పటికే రకరకాల జాబ్స్ లో జాయిన్ అయిపోయారు. కొంతమంది ఎస్ఐగా, కొంతమంది ఎఫ్ఆర్ఓగా, ఇలాంటి జాబ్స్ లో, ఇంకొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఇట్లా రకరకాల జాబ్స్ లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నుంచి ట్రైనింగ్ అనగానే వీళ్ళందరూ ఏం చేశారంటే ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న జాబ్స్ ని వదిలేసుకుని ట్రైనింగ్ వచ్చేసారనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ కరోనా వల్ల పోస్టింగ్ ఇస్తే ఏం జరుగుతుంది అని చెప్పి కూడా ఆలోచనలు జరుగుతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. 40 మంది గవర్నమెంట్ టీచర్లు, 20 మంది ఎస్ఐలు, 5 కానిస్టేబుల్స్, 9 మంది ఎఫ్ఆర్ఓ, 7 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 2 ఎంపీడీఓలు, 20 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే లెక్కలేని మంది వీళ్ళందరూ వచ్చేసారు. సో ఇక జాబ్ లో చేరడమే తరువాయి అనుకునే టైంలో కరోనాతో పాటు సర్కారు నిర్లక్ష్యం వాళ్ళకి శాపమైంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో మరి ఏం చేస్తారు? పోస్టింగ్ కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఎడ్హెక్ ప్రమోషన్స్ తోనే అసలు సమస్య. రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లు కానీ, ఆర్ఐలకు కానీ ఉద్యోగ సంఘాల ఒత్తిడి, వేరే కారణాలతో వీళ్ళకి ఎడ్హెక్ ప్రమోషన్స్ అవి ఇస్తున్న పరిస్థితి, కోటాకు మించి ఇస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళని ఎక్కడ రిక్రూట్ చేసుకోవాలనేది అర్థం కాక వీళ్ళ పోస్టింగ్లు లేకుండా వీళ్ళని ఆపిపెట్టారు అని చెప్పి కూడా మనం ఈ ఆటలో చూస్తున్నాం. జీతాలు లేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ప్రొబేషనరీ డిటి రాముడు చెప్తున్న పరిస్థితి. ఫిబ్రవరిలో ట్రైనింగ్ లో చేరాను, ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అయిపోగానే 28 రోజుల ఫీల్డ్ ట్రైనింగ్ కి వెళ్లాల్సి ఉండే, కానీ పంపలేదు. నాలాగే మా బ్యాచ్ లో ఒక 100 మంది ఉన్నారు. సరే కరోనా టైం మేము అర్థం చేసుకోగలుగుతాం, బట్ ఏంటంటే 5 నెలలుగా జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం.
మాకు వెంటనే పోస్టింగ్ అయినా ఇవ్వండి, లేకపోతే ఫీల్డ్ ట్రైనింగ్ అయినా పంపండి అని చెప్పి పాపం వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్న సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో ఆన్లైన్ క్లాసులపై ఏం చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు క్వశ్చన్ చేసిందండి. ఆన్లైన్ క్లాసుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి పేరెంట్స్ మొత్తుకుంటున్నారు, ఫీజులు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పి. వీటన్నిటి నేపథ్యంలో హైకోర్టు ఒక ఒక ప్రభుత్వం తరపు నుంచి ఆన్లైన్ క్లాసులకు సంబంధించి విధానం ఏంటో చెప్పండి అని చెప్పి క్వశ్చన్ చేసింది. 8వ తారీఖు జూలై 8కి వాయిదా వేసింది. మరి లోపల ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ తో వెళ్తుందో చూద్దాం. ఇక అదే పేజ్ లో ఏపీలో 1088 కొత్త అంబులెన్స్లు నిన్న, దట్ వాజ్ అ నైస్ విజువల్ టు వాచ్. ఎంత బాగుందో, ఒకేసారి అన్ని అంబులెన్స్లు 1088 కొత్త అంబులెన్స్ ని సీఎం జగన్ విజయవాడలో ప్రారంభించారు. 104, 108 సేవలకి సంబంధించి అంబులెన్స్లు అండి ఇవి. సో 201 కోట్లతో కొత్త వెహికల్స్ ని నిన్న ఆయన లాంచ్ చేశారు. ఎక్కడైనా సరే పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేస్తే 15 మినిట్స్ లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 మినిట్స్ లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఒక 25 మినిట్స్ లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వీటిలో 412 అంబులెన్స్లు, 412 అంబులెన్స్లో 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ కి సంబంధించినవి కాగా 104, ఒక 104 మాత్రం అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ గా తీర్చిదిద్దారు. సో ఒక 26 ఏమో చిన్నారులకు సంబంధించి అంబులెన్స్లు ఉన్నాయని చూస్తున్నాం. 108 సిబ్బంది జీతాలు కూడా బాగా పెంచారండి. 10,000 జీతం వస్తుండే ఇప్పటిదాకా వాళ్ళకి. 18,000 నుంచి 20,000 వరకు అందజేస్తామని చెప్పారు. అండ్ 12,000 జీతం ఇప్పటిదాకా మెడికల్ టెక్నీషియన్స్ తీసుకున్నారు. ఇకపై 20,000 నుంచి 30,000 వరకు ఇస్తామని కూడా చెప్పారు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ న్యూస్. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే 30 ఏరియాలు క్లోజ్, యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్న బల్దియా. సో నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, ఎందుకంటే కంటైన్మెంట్ జోన్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే ఒక 30 ఏరియాల మూసివేతకు సంబంధించి జిహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోందని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. సో చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీ నగర్, మొత్తం ఈ ప్రాంతాల్లో ఈ జోన్స్ లో ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయి కాబట్టి అందులో ఒక 30 ఏరియాలని వీళ్ళు మొత్తం సెలెక్ట్ చేసుకుని పెట్టారు. ఎక్కడెక్కడ ఎక్కువ కేసులు వస్తున్నాయో వాటిని క్లోజ్ చేసే దిశగా. బట్ అయినా సరే గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎట్లా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. 31 వరకు పొడిగిస్తున్నట్లుగా కంటైన్మెంట్ జోన్స్ లో లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు గైడ్ లైన్స్ వచ్చాయి కాబట్టి సిటీలో ఎక్కడ కంటైన్మెంట్లు లేవు, హోమ్ క్వారంటైన్ లో ఉన్నాయి. సో లాక్డౌన్ కి సంబంధించి స్పష్టత వస్తే ఏం చేయాలి, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది, ఈ హోమ్ కంటైన్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలనేది వీళ్ళు ఆలోచన చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ టెస్ట్ల కష్టాలు, తగ్గిన సెంటర్లు, పెరిగిన ఇన్స్పెక్టర్స్. కరోనా టెస్టులు పెంచుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిటీలో టెస్టింగ్ సెంటర్లు తగ్గిస్తోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. గ్రేటర్ లో పాజిటివ్ కేసులు బాగా పెరుగుతున్నాయి, అయినా సరే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. జియాగూడ కానీ ఇవన్నీ హాట్స్పాట్ జోన్స్ లో ఉండే కదా, అయితే అక్కడ అలాంటి గోల్కొండ, మలక్పేట ఇక్కడ ఏరియా హాస్పిటల్స్ లో టెస్టులు బంద్ పెట్టింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. 2,500కి పైగా టెస్టులు చేయాల్సి ఉండగా 1000 లోపే శాంపిల్స్ తీసుకుంటున్నారు. సో చాలా మంది ప్రైవేట్కి వెళ్తున్నారు. బట్ పేదలైతే రోజుల తరబడి వెయిట్ చేస్తున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. అసలు సిటీలో టెస్టింగ్ సెంటర్లు ఎక్కడున్నాయో కూడా అర్థం కావట్లేదండి. అలాంటి దారుణమైన పరిస్థితి ఉంది జనాలకి. ఉన్న వాటిని తీసేసే విషయం కూడా మెడికల్ ఆఫీసర్స్ చెప్పట్లేదు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ లేవు, టెస్టులు జరగట్లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. 40 ఏళ్లు దాటిన వాళ్ళకే టోకెన్లు. క్యూలో ఎంత మంది ఉన్నా సరే ఒక్కో సెంటర్ లో 200 నుంచి 250 శాంపిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ వీళ్ళలో కూడా 40 ఏళ్లు దాటిన వాళ్ళకే టోకెన్లు ఇస్తున్నారు. యువకుల శాంపిల్స్ అయితే పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఎక్కువ టెస్టులు చేస్తే అధికారులు ఊరుకోవట్లేదని చెప్పి ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ చెప్తున్న పరిస్థితి. ప్రైవేట్ సెంటర్లు సిటీలో 18 ప్రైవేట్ సెంటర్లకు అనుమానితులు క్యూ కడుతున్నారు. అక్కడ కూడా లోడ్ పెరగడంతో ఒక డయాగ్నోస్టిక్స్ అయితే బుధవారం టెస్టులు బంద్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేసింది. జూలై 5 వరకు మేము ఇంకా శాంపిల్స్ తీసుకోము అని చెప్పి. సో మరో సెంటర్ అయితే మిషన్ ట్రబుల్ ఇవ్వడంతో ఆపేసింది. ఎక్కువ టెస్టులు చేస్తుంటే ఎక్కువ కేసులు వస్తున్నాయి, మా మీద అధికారులు కోపడుతున్నారని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో టెస్టులకి కష్టాలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, అయితే ఇంటికి లేదంటే గాంధీకి, జిల్లాలో కరోనా ట్రీట్మెంట్ అందుతలేదు అని చెప్పి మనం జిల్లాలో కరోనా ట్రీట్మెంట్ కి సంబంధించిన పరిస్థితికి సంబంధించిన ఆర్టికల్ ఇది. పేరుకే ఐసీయూలు, వెంటిలేటర్లు ఏర్పాట్లు చేస్తారు. ఇంకేముంది, ప్రతి జిల్లాలో కరోనా స్పెషాలిటీ హాస్పిటల్ ఉందని చెప్పి కేంద్ర బృందానికి చాలా ఆర్భాటంగా చెప్పింది కదా రాష్ట్ర ప్రభుత్వం. బట్ వాస్తవ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డాక్టర్లు కరోనా లక్షణాలు లేని స్వల్పంగా సిమ్టమ్స్ ఉన్న పేషెంట్లని హోమ్ ఐసోలేషన్ కి, ఏమాత్రం సీరియస్ గా హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కి పంపిస్తున్నారు. ఈ లెవెల్ 2, 3 కరోనా పేషెంట్లకి జిల్లాల్లోనే ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా సరే ఆ మేరకు ఏమీ జరగట్లేదు. మరి ఇంతోటి దానికి జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ పెంచారు, ఐసీయూ బెడ్లు పెట్టారు, రకరకాల ఏర్పాట్లు చేశారు. అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఏం చేస్తారు వాటన్నిటిని అని చెప్పి కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సిమ్టమ్స్ లేకున్నా, మైల్డ్ గా ఉన్నా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. 14 రోజులు ఇంటికే పరిమితం అవ్వండి అని చెప్పి.
ఏమాత్రం కొంచెం సివియారిటీ ఉన్నా వాళ్ళని వెంటనే గాంధీకి వెళ్ళండి అని చెప్పి రిఫర్ చేస్తున్నారు. మరి జిల్లా కేంద్రాల్లో హాస్పిటల్స్ ఏం చేస్తారని చెప్పి కూడా పేషెంట్లు క్వశ్చన్ చేస్తున్నారు. అటు ఇటు తిప్పుతుండడంతో పేషెంట్లు పాటలు పడుతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. కరోనా లక్షణాలు లేకపోయినా సాధారణ దగ్గు, జలుబు, జ్వరం మాత్రమే ఉన్న కేసుల్ని 11-1 గా పరిగణించి హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలి. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండి ఆక్సిజన్, మెడికేషన్ అవసరమయ్యే లెవెల్ 2 కేసులకి జిల్లా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇచ్చి కోలుకున్నాక హోమ్ ఐసోలేషన్ కి పంపాలి. వెంటిలేటర్ అవసరమయ్యే లెవెల్ 3 కేసుల్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్స్ కి తరలించి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మరీ సీరియస్ గా ఉంటేనే గాంధీకి రిఫర్ చేయాలి. గైడ్ లైన్స్ మాత్రం ఇవి, బట్ ఇవి ఎక్కడా కూడా ఫాలో కావట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. అండ్ బాబ్లీ గేట్లు ఓపెన్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏటా కూడా జూలై 1న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి కింది రాష్ట్రాలకి నీళ్లు వదులుతారు. అట్లా నిన్న బాబ్లీ గేట్లు ఎత్తారు. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో గోదావరిలో మునిగి 4 యువకుల గల్లంతు. చాలా దారుణమైన పరిస్థితి అండి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో జరిగింది ఇది. తొలేకాదశి పండుగ వేడుకల్లో విషాదం చోటు చేసుకుందని చెప్పి మనం చూస్తున్నాం. పుణ్య స్నానాలకి గోదావరి నదికి వెళ్లి 2 వేర్వేరు ఘటనలో 4 యువకులు చనిపోయిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ ఓ పక్క కరోనాకు సంబంధించి ఎంత మాటలు చెప్తున్నా స్వయంగా కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులే సరిగా ఫాలో అవ్వట్లేదంటే చూడండి. అదే పేజ్ లో తహసీల్దార్ ఆఫీస్ లో బర్త్డే పార్టీ, మరో చోట బెల్ట్ షాప్ ఓపెనింగ్. కరోనా టైంలో అధికార పార్టీ నేతల హంగామా అని చెప్పి చూస్తున్నాం. గ్రామాల్లో హంగామా చేస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో రాజాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ తన బర్త్డేను తహసీల్దార్ ఆఫీస్ లో చాలా ధూమ్ధామ్ గా సెలబ్రేట్ చేస్తున్నాడు. ఇది వీళ్ళేమో ఇలాంటి పనులు చేస్తారు, జనాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఎందుకు వింటారు జనాలు? యథా రాజా తథా ప్రజ. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ. అండ్ నెక్స్ట్ పేజ్ కొద్దాం. టెన్షన్లు తగ్గించాలంటూనే బోర్డర్ లో బలగాలు. ఓ పక్క టెన్షన్లు తగ్గించాలని చెప్పి చర్చలు జరుపుతున్నారు. మొత్తం ఆల్మోస్ట్ చర్చలు కూడా మంచి వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పి మనం ఇండో చైనా ఇష్యూస్ కి సంబంధించి రోజు వార్తలు చూస్తున్నాం. అయితే కశ్మీర్ లో అల్లర్లకు చైనా కుట్ర పన్నుతోందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. టెర్రరిస్టులతో పిఎల్ఏ అంటే చైనా ఆర్మీ సంప్రదింపులు జరుపుతోంది. డ్రాగన్ కంట్రీకి దన్నుగా పాక్ తీరు. పాకిస్తాన్ కూడా చైనాతో చేతులు కలిపింది. గిల్గిత్ బాలిస్తాన్ కు సోల్జర్ల తరలింపు. లద్దాఖ్ రీజియన్ లో మన బలగాలని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. సో పక్క చర్చలు అంతా ఫైన్, బాగుందాం, సుహృద్భావంగా ఉందాం అంటూనే పాక్ బలగాల్ని కూడా మోహరించింది లద్దాఖ్ బోర్డర్ లో చైనాకు మద్దతుగా అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఒకవైపు చైనా ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు, తన ఆర్మీని వెనక్కి ఉపసంహరించుకోలేదు, లేకపోతే అక్కడ యుద్ధ సన్నాహాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ యూజువల్ గా కంటిన్యూ చేస్తుంది. మరోవైపు చైనాకు మద్దతుగా పాకిస్తాన్ కూడా తన బలగాల్ని బోర్డర్ కి పంపిస్తున్న పరిస్థితి మన డిఫెన్స్ వర్గాలు చెప్తున్నాయి. గల్వాన్ ఘటనలో మన సైనికులు 20 మంది చనిపోయిన తర్వాత ఏదైతే అక్కడ ఇండో చైనా మధ్య టెన్షన్ ఉందో దానిలో పాకిస్తాన్ కూడా ఆజ్యం పోసే చర్యలకు పాల్పడుతోంది అని చెప్పి మనం చూస్తున్నాం. నార్దర్న్ లడాక్ రీజియన్ లో పాక్ దాదాపు 20,000 మంది సైనికుల్ని తరలించింది అని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ చైనా అయితే ఏకంగా టెర్రరిస్టులతోనే చర్చలు జరుపుతోంది. కాశ్మీర్ లో హింసని ప్రేరేపించే దిశగా ఈ 2 దేశాలు ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాయని చెప్పి మనం చూస్తున్నాం. లడాక్ లో రాజ్నాథ్ టూర్, అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పి మిలిటరీ యుద్ధ సన్నద్ధతని చూడడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్కడ పర్యటించబోతున్నారు. దానికి సంబంధించిన వార్త. అటు బుల్లెట్ల వర్షం, ఇటు తాత డెడ్ బాడీ, మధ్యలో 3 ఏళ్ల బాబు. అబ్బా, విజువల్ చూస్తే ఎవరికైనా సరే ప్రాణం. కాశ్మీర్ మసీదులో టెర్రరిస్టులు నక్కారు, జవాన్ల పైకి వాళ్ళు కాల్పులు జరిపారు. అదే సమయంలో ఆ కారులో అక్కడికి ఒక తాత, చిన్నారి వచ్చారు. పాపం ఆ కాల్పుల్లో తప్పించుకునేందుకు పరుగు పెడుతుండగా తాత చనిపోయాడండి. ఆ తాత డెడ్ బాడీ పక్కనే కూర్చుని ఆ బాబు, చిన్న బాబు ఏడుస్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. బట్ సిఆర్పిఎఫ్ బలగాలు ఆ బాబుని ఎట్లనో తీసుకుని వెళ్ళే అక్కడి నుంచి. దానికి సంబంధించిన వార్త. అండ్ 100 రోజుల తర్వాత కోల్కతా కాళీ టెంపుల్ ఓపెన్ అయింది. అండ్ ఈ నెల 15 వరకు ముంబైలో 144 సెక్షన్ కంటిన్యూ చేసినట్లు చెప్పారు. హర్యానా విషయంకి వస్తే 27 నుంచి స్కూల్ స్టార్ట్ చేస్తామని చెప్పి హర్యానా అనౌన్స్ చేసింది. సో వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులు అవి. అండ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో పార్లమెంట్ సమావేశాలు పెట్టొచ్చు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి వర్చువల్ గా లేకపోతే ఫిజికల్ డిస్టెన్సింగ్ అవి పాటిస్తూ యాజ్ యూజువల్ గా జరుగుతాయనేది చూడాలి. అండ్ నైవేలి థర్మల్ పవర్ ప్లాంట్ లో పేలిన బాయిలర్, 6 మృతి, 16 మందికి గాయాలు అని చెప్పి చూస్తున్నాం. తమిళనాడు కడలూరు జిల్లాలో జరిగిందండి. ఎన్ఎల్సి ఇండియా థర్మల్ పవర్ ప్లాంట్ లో బాయిలర్ పేలి 6 చనిపోయారు, మరో 16 మంది గాయపడ్డారు. ఫస్ట్ 2 చనిపోయినట్లు సమాచారం వచ్చింది, బట్ తర్వాత మృతుల సంఖ్య పెరిగింది. వాళ్ళకి అన్ని రకాలుగా సాయం అందిస్తామని చెప్పి హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే చైనాకు మరో షాక్, హైవే ప్రాజెక్ట్ లో చైనీస్ కంపెనీలు బ్యాన్. సో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు, జాయింట్ వెంచర్స్ లో కూడా అనుమతించాం, ఇంక నుంచి లోకల్ కంపెనీల కోసం రూల్స్ మారుస్తామని చెప్పారు. చైనీస్ కంపెనీస్ పై ఇండియా చాలా సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటుంది. హైవే ప్రాజెక్టులో చైనీస్ కంపెనీలని బ్యాన్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ మార్కెట్ దూసుకెళ్ళింది, బెస్ట్ క్వార్టర్లీ లాభాలు 20% పెరిగాయి స్టాక్ మార్కెట్ లో అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం.
ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో 20% పెంపుని నమోదు చేశాయి. ఫారెన్ క్యాపిటల్ ఫుల్ గా వచ్చింది. రికవరీపై ఆశలతోనే స్టాక్ మార్కెట్ ర్యాలీ తీసింది అని చెప్పి చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే పెండింట్లు టూర్లకు ఇచ్చే బస్సుల కిరాయి తగ్గించిన ఆర్టీసీ. శుభకార్యాలు టూర్ల కోసం ఏవైతే బస్సులు కిరాయికి ఇస్తుందో ఈ ఆర్టీసీ ఏం చేసిందంటే ఈ అద్దె బస్సుల ఛార్జీలు బాగా తగ్గించింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ప్రజల్ని ఆకర్షించడానికి అండ్ ఆదాయం పెంచుకోవడానికి ఆర్టీసీ ఇలాంటి డెసిషన్ తీసుకుంది. గతంతో పోలిస్తే ఈ సడలింపులు ప్రయాణికులకు చాలా ఉపయోగపడబోతున్నాయని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. రిఫండబుల్ డిపాజిట్ స్లాట్ సిస్టమ్ కూడా రద్దు చేసింది. ఇకపై బస్ టికెట్ ఛార్జీపై 50% అదనంగా వసూలు అని చెప్పి మనం చూస్తున్నాం. కిలోమీటర్ ప్రాతిపదికన ఇప్పటిదాకా వసూలు చేస్తుండే దానికి స్వస్తి చెప్పారు అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది ఎట్లయినా ఆదాయం పెంచుకోవడానికి ఆర్టీసీ. డ్రైవింగ్ స్కూల్స్ అవి కూడా ఏర్పాటు చేస్తోంది కదా, సో అందులో భాగంగా ఇది ఒకటి అనమాట. ఇక లైఫ్ ఎడిషన్ కి వచ్చేద్దాం. లైఫ్ లో ఇవాళ ఇంపార్టెంట్ వార్త ఏంటంటే కోవిడ్ పైన ఫేక్ రంది. ఈ మామూలుగానే ఫేక్ న్యూస్ కి అడ్డ సోషల్ మీడియా అంటేనే రకరకాల ఇష్యూస్ కి సంబంధించి ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతుంటాయి. ఇంకా కరోనా టైంలో అయితే అసలు ఆ ఫేక్ కి అడ్డు అదుపు లేకుండా చక్కర్లు కొడుతున్నాయి. సరే ఫేక్ న్యూస్ ఇట్లుంది అట్లుంది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని అదని ఇదని ఇంకా ఇలాంటి ఫేక్ న్యూస్ అయితే పర్లా, బట్ కొన్ని డేంజరస్ ఫేక్ న్యూస్లు కూడా వస్తున్నాయండి. అందులో ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్ కార్డ్ అని చెప్పి ఒకటి వస్తుంది. వైరస్ దగ్గరికి రాకుండా తరిమి కొడతాయని చెప్పి కొత్తగా డిస్ఇన్ఫెక్షన్ కార్డ్స్ వచ్చాయి మార్కెట్ లోకి. ఇవి పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైర్స్. చూడడానికి ఐడి కార్డ్ లో ఉంటాయి, జస్ట్ మెడలో వేసుకుంటే చాలు. 15 గ్రాముల క్లోరిన్ ఇందులో ఉంటుంది. ఇది వేపర్ గా మారి కార్డు నుంచి క్లోరిన్ డయాక్సైడ్ రూపంలో కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. చుట్టూ ఒక 50 సెంటీమీటర్స్ వరకు ఇది వ్యాపిస్తూ వైరస్ ని చంపేస్తుంది అని చెప్పి ఈ కార్డు ప్రమోట్ చేసుకుంటుంది అనమాట. విదేశాల్లో చాలా మంది మంత్రులు కూడా ఈ కార్డు వాడడం మొదలు పెట్టారంట. కానీ ఇందులో నిజం లేదు అని చెప్పి సైంటిస్టులు తేల్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు అని చెప్పి కూడా సైంటిస్టులు చెప్తున్నారు. క్లోరిన్ డయాక్సైడ్ కేవలం మామూలు బ్యాక్టీరియాని చంపగలుగుతుందంటే కరోనా వైరస్ ని చంపగలదు అని చెప్పి ఎక్కడ ప్రూఫ్స్ లేవు. ఎయిర్ డాక్టర్ వైరస్ షట్అవుట్ క్లోరిన్ కార్డ్ పేరుతో 1800 రూపాయలకి వీటిని అమ్ముతున్నారట. సో ఇది పనిచేస్తుందనడానికి ప్రూఫ్స్ ఏం లేవు. సో వీటిని కొనకపోవడమే బెటర్. అండ్ ఒకవేళ సరే పని చేయకపోవడం మాట్లాడి పెడితే ఒకవేళ ఈ కార్డు పొరపాటున డ్యామేజ్ అయితే అందులో క్లోరిన్ లీక్ అయి స్కిన్ బర్న్ లాంటి ప్రమాదాలు కూడా దారితీస్తుందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. సో ఇలాంటి వాటి జోలికి పోవద్దు. అండ్ వాట్సాప్ లో కూడా ఆల్కహాల్ తాగితే వైరస్ చనిపోతుంది, 10 సెకండ్లు ఊపిరి బిగబెడితే మనకి అప్పుడు దగ్గు రాకపోతే వైరస్ లేనట్లే, ఇట్లాంటి రకరకాల వార్తలు అవి వస్తున్నాయి. వాటన్నిటి కూడా నమ్మొద్దు, ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్తున్నారండి. మాస్క్ పెట్టుకుంటే చాలా, ఒక్క మాస్క్ తో పూర్తిగా వైరస్ చచ్చిపోతుందా అంటే కానే కాదు. ఎందుకంటే అన్ని మాస్కులు పెట్టుకుని పీపీ కిట్లు పెట్టుకున్న డాక్టర్లు నర్సులకు కూడా వైరస్ సోకుతుంది. కాబట్టి మాస్క్ ఒక్కటే ఏదో సర్వరోగ నివారణ లాగా చూడొద్దు, మన జాగ్రత్తలు మనం ఉండాలి అని చెప్పి కూడా ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. వర్కౌట్స్ చేసేటప్పుడు మాస్క్ విషయంలో కూడా రకరకాల డౌట్స్ ఉన్నాయి. వర్కౌట్స్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోకుండా 6 అడుగుల దూరంలో ఎవరు చుట్టుపక్కల 6 అడుగుల వరకు ఎవరు లేకుండా చూసుకుని వర్కౌట్స్ చేయడమే బెటర్ అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఏదైనా సరే ఒకవేళ దీనివల్ల చంపొచ్చు వైరస్ ని అని చెప్పి కనుక ఏదైనా శాస్త్రీయంగా ఏదైనా ప్రూవ్ అయితే ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రభుత్వం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో వాట్సాప్ లోనో ఇంకొక రకంగానో వచ్చిన వార్తల్ని ఆ ఫేక్ న్యూస్ ని నమ్మి అనవసరంగా మోసపోవద్దు, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్పి కూడా ఇవాళ లైఫ్ ఎడిషన్ ఆర్టికల్లో వచ్చింది. సో బీ వెరీ కేర్ఫుల్, మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. ఇలాంటి ఫేక్ న్యూస్ బారిన పడద్దు అండ్ వచ్చినట్లు మెసేజ్లు ఫార్వర్డ్ కూడా చేయొద్దు. సో ఇది ఇవాళ వెలుగు పేపర్ అనాలిసిస్. ఇవాళ ఒక 10 నిమిషాలు ఎక్కువ తిన్నట్లున్నాను, ఎక్కువ వార్తలు ఉండే. సో ఎట్లుందో ఈ ప్రయత్నం మీరు ఫీడ్బ్యాక్ సెక్షన్ లో కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ బాగా నచ్చేస్తే డెఫినెట్లీ షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:45కి వచ్చేస్తాను, వెలుగుని మీకు వినిపిస్తాను. ఇవాళకింతే. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.